వ్యక్తి ఎక్కడ ఉండరు, పొందూరు అక్కడి నుంచి వచ్చి యుద్ధం చేసి ఈరోజు ముంతాజ్ హోటల్ కోసం ఇంత పోరాటం. ఈరోజు కూడా ఎన్నో గాలం తెలిసి ఈ ప్రాబ్లం ఉందంటారు. ఎందుకంటారండి? ఆ రోజు ఆ టెక్నాలజీ అంటే ఇప్పటికి కూడా పై దేశస్తులు వచ్చి మనల్ని రీసెర్చ్ చేస్తే మనకు అంతు చిక్కని రహస్యాలు చాలా ఉన్నాయి. దీనిలో తన్మయమై దానిలో మాధుర్యం తెలిసిన వాడు మాత్రమే ఇవన్నీ తెలుసుకోగలుగుతాడు. అందులో నేను మోడీ గారు పట్టుదల అన్ని జనరల్ గా చూస్తూ ఉంటాము, రీసెర్చ్ చేస్తాము. వేదికలు ఇంపార్టెంట్ కాదు, యుద్ధం ఇంపార్టెంట్. వేదికని ఏ రోజు కూడా మోడీ గారు తీసుకుంటే ఈ రోజు ప్రపంచంలో యోగా డే అవ్వదు. క్రిస్మస్ అవుతుంది, రంజాన్ అవుతుంది, యుఏఈ కానీ ఎక్కడైనా. భారతదేశంలో యోగా డే అనే ఒక చిహ్నాన్ని తీసుకొచ్చింది మోడీ గారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మం వెనకాల మా గురువులు ఉన్నారని ఎంతమంది అడ్డు వచ్చినా తోచకుండా చేసినా సరే నేను ఈ యుద్ధంనే చేస్తాను, ధర్మ యుద్ధం అని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని వీధి వీధులు నిలిచి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. ప్రతి మనిషి భగవద్గీత పట్టుకొని వెళ్ళాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సి వచ్చింది. అయితే ఈ ఆమరణ నిరాహార దీక్ష సమయంలో ముఖ్యమంత్రి గారు వాళ్ళ కార్యాలయం నుంచి నాకు ఫోన్ చేసి మీరు వెళ్ళి శ్రీనివాసరావు స్వామితో మాట్లాడండి, మనం దాన్ని త్వరగా రద్దు చేస్తున్నాం. ఆయన చాలా ఇంపార్టెంట్ పర్సన్. అంటే నేను అప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి ఆ నైట్ వెళ్ళిపోయి స్వామివారికి రిక్వెస్ట్ చేసి మళ్ళీ అక్కడ అడిషనల్ ఎస్పీ అందరితో మాట్లాడి ఆయనకి గ్యారంటీగా మనం విత్డ్రా అయిపోతున్నామండి, ఈ క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పే వరకు ఆంధ్రప్రదేశ్ లో ఏ దేవాలయం యొక్క భూమి అయినా సరే అన్యాక్రాంతమైనప్పుడు ఎవరో ఒకరు కోర్టుకు పోవాలి, కోర్టులో స్టే తీసుకురావాలి, కోర్టులు మాత్రమే ఇవ్వాలి. అంతేకాని ప్రభుత్వాలు గతంలో ఎలాంటి చర్యలు తీసుకొని ఈ మాదిరిగా జీవోలు క్యాన్సిల్ చేసిన సందర్భం లేదు. ఇదే మొట్టమొదటిసారి. దీనికి నరేంద్ర మోడీ గారు స్ఫూర్తి. ఎందుకంటే జనరల్ గా ఈ ఇప్పుడున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం కూడా అంత ధైర్యంగా ముందుకు రావడానికి, అంత ధైర్యంగా దాన్ని క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అండా చూసుకొని వాళ్ళు అన్ని రకాలుగా మనకి సహాయం చేస్తారు, మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. మల్టీనేషనల్ కంపెనీ అయినా సరే ఏదైనా సరే మనకి దేవాలయాలు ముఖ్యం, మనకి హిందువుల యొక్క మనోభావాలు ముఖ్యం అనే ఒక ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ లీడర్లు అందరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుని ఈ అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ పేరు పేరున నేను పాద నమస్కారం చేస్తున్నాను. పక్కకు రండి, ఇది పక్క తీసుకోండి. అయిపోయిందా? నమో వెంకటేశాయ, నమో శ్రీనివాసాయ. కోట్లాది మంది దేశ విదేశాల్లో ఉండేటటువంటి హిందువులందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తిరుమల ఏడుకొండల
అలిపిరి చెంత నిర్మాణం శరవేగంతో ముంతాజ్ హోటల్ నిర్మాణం చేసుకుంటూ హిందువులందరూ కూడా బాధపడేటటువంటి స్థితిలో అన్నమయ్య తపస్సు చేసినటువంటి ప్రాంతం, అలాగే రామానుజుల వారు కూడా శేషాద్రిగిరి అంచున ఆయన తపస్సు చేసి గోవిందరాజ స్వామి వారి గాలిగోపురాన్ని దగ్గరుండి నిర్మాణం చేయించిన మహానుభావుడు. అలాగే కపిల మహర్షి, ఎంతోమంది ఋషులు కూడా ఆ ఏడుకొండల పరమ పవిత్రమైనటువంటి ఆ పాదాలు ప్రాంతం అంతా కూడా ఒక దివ్యమైనటువంటి స్థలం. అది ఆధ్యాత్మిక శక్తితో ఉండేటువంటి స్థలం. అటువంటి స్థలంలో ముంతాజ్ హోటల్ నిర్మాణం హిందూ సమాజం జీర్ణించుకోలేకపోయిన పరిస్థితి. అనేక బాధలు, ఉద్యమాలు, కష్టాలు, నష్టాలు, వినతులు, దీక్షలు అన్నీ చేసి గత ప్రభుత్వం నుండి కూడా అనేక కార్యక్రమాలు చేయడం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పక హిందువులకి న్యాయం జరుగుతుందని ఒక ఆశతో హిందువులందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మరి చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు. హిందువులందరికీ కూడా ఆనందాన్ని కలిగించి ఆ ముంతాజ్ హోటల్ని రద్దు చేసి హిందువులందరినీ కూడా ఆనందింపజేసి వెంకటేశ్వర స్వామి పవిత్రతను, వెంకటేశ్వర స్వామి మా కులదైవము, మా ఆరాధ్య దైవం అని నా ప్రక్షాళన తిరుమల నుండే ప్రారంభమవుతుంది అని వారు అనేక సందర్భాల్లో చెప్పారు. అది వాస్తవం చేశారు. ప్రక్షాళన ప్రారంభించారు. ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా తలగ్గకుండా, ఇంటర్నేషనల్ కంపెనీలు అయినా కూడా మా వెంకటేశ్వర స్వామి కంటే మా గొప్పవి కాదు అని ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఈరోజు సాధు సంతులుగా, హిందూ సమాజంగా మేము ఎంతో ఆనందిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. వారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోదీ గారికి, అలాగే టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారికి మేము ఈ సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి దివ్యమైన ఆశీస్సులు వారి కుటుంబాలకు ఉండాలని, హిందూ సమాజం మీరు ఇచ్చినటువంటి ఈ ఆనందాన్ని, ఈ కానుకని ఎప్పుడూ మర్చిపోదని, మీకు రుణపడే ఉంటుందని, కూటమి ప్రభుత్వానికి హిందువులు ఎప్పుడూ రుణపడి ఉంటారని, భవిష్యత్తులో కూడా హిందువుల పక్షాన మీరందరూ అనేక కార్యక్రమాలు, అనేక చర్యలు తీసుకొని హిందువులందరికీ కూడా ఆనందాన్ని కలిగించాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో నేను జీవించి ఉన్నానంటే దానికి కారణం ఆ వెంకటేశ్వర స్వామి. దాదాపుగా 24 మైన్స్ బాంబు పేలుళ్ళు కూడా సంభవించినా కూడా నేను ప్రాణాలతో ఉన్నానంటే ఆయన భిక్ష అన్నారు. నిజంగా ఈరోజు రుణం తీర్చుకున్నారు. అది ముంతాజ్ హోటల్ని రద్దు చేయడం అంటే అది చిన్న విషయం కాదు. అటువంటి సాహసోపేతమైనటువంటి మరి నిర్ణయాన్ని తీసుకొని వారికి భవిష్యత్తులో అది ఎట్టి పరిస్థితిలో కూడా వ్యాపార కేంద్రంగా అక్కడ వ్యాపారాలు జరగకూడదు, అది ఆధ్యాత్మికంగానే ఉండాలని వారు చెప్పడం మేము ఇంకా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో సాధు సంతులు అందరూ కూడా మరి కూటమి ప్రభుత్వాన్ని, మా దివ్యమైన ఆశీస్సులు, హిందూ బంధువులందరూ కూడా ప్రేమాభిమానాలు కూటమి ప్రభుత్వానికి ఉంటాయి. వారు ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి దివ్యమైన ఆశీస్సులు, వారి మనవడి పుట్టినరోజు సందర్భంగా వారు ఈ సముచితమైన నిర్ణయాన్ని, ముంతాజ్ హోటల్ని రద్దు చేశామని ప్రకటించడం వారికి అనేక విధాలుగా హిందూ సమాజం రుణపడి ఉంటుంది. వారి కుటుంబాన దేవాది దేవుడు వెంకటేశ్వర స్వామి చల్లగా చూడాలని మరీ ప్రార్థిస్తూ, ఇది హిందువులందరి విజయముగా, వెంకటేశ్వర స్వామి భక్తులు విజయముగా, ఆ వెంకటేశ్వర స్వామి దేవాది దేవుడు దివ్యమైన ఆశీస్సులుగా ఈ సందర్భంగా మేము భావిస్తున్నామండి.